కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటంటే మనం దేనికైతే అర్హులం కాదో ఆ ఆశీర్వాదాన్ని అంతటిని మనం పొందుకోవడమే కృప. ఆ శిక్షించకపోవడమే కాక ఆ చిన్న కుమారుడు ప్రశస్త వస్త్రానికి ఏమైనా అర్హుడా? ఉంగరం పెట్టడానికి అంతలా గణపరచడానికి చిన్న కుమారుడు ఏమైనా అర్హుడా? అయితే మనం ఏ కుమారత్వానికైతే ఏ రక్షణకైతే అసలు ఎప్పటికీ పాత్రులం కాదు, ఆ రక్షణ మనకు ఉచితంగా ఇచ్చేసాడు. ఎలా ఇచ్చాడు? ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. దీన్ని ఏమన్నాడు? ఇక్కడ మాత్రం మీరు విశ్వాసం చేత కనికరం చేతనే రక్షించబడ్డారన్నాడా? దీనికి వేరే పదం. మనల్ని క్షమించింది కనికరం. మనం దేనికైతే అనర్హులమో ఆ రక్షణను, ఆ నిత్యమైన స్వాస్థ్యాన్ని మనకు వాగ్దానం చేసింది కృప. ఎఫెసీ పత్రిక 2:1 మనము అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చిన వారమే ఉంటుండగా దేవుడు మనల్ని ఉగ్రతకు గురి చేసిన అనుందా? దేవుడు తన మహాప్రేమ చేత చచ్చిపోయిన మనల్ని తిరిగి బ్రతికించాడంటే దేవుడు మన మీద న్యాయం చూపించాడా? కృప చూపించాడా? కృప చూపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రారంభంలోనే పరిచయంలో చెప్పాడు, మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడను, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును కలిగాను, నీతి న్యాయములు కలగలేదు. తన పరిశుద్ధతకు, తన న్యాయానికి, తన ధర్మానికి సమానంగా తీర్పు తీరిస్తే ఒక్కలైన పరలోకానికి వెళ్ళగలరా? అంటే చాలామంది ఈ మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి వారికి కృపవాక్యం అర్థం కాదు. దేవుడిని ఎప్పుడు ఏ సింహాసనం మీద చూస్తున్నారు వాళ్ళు? నీతి న్యాయములనే సింహాసనం మీద చూసి దేవుడు పాపాన్ని ఓర్చుకోలేడు. దేవుడు పాపం చేస్తే నరకంలో వేసేస్తాడు, రెండో మరణం జీవగ్రంథంలో పేరు చేస్తాడు అన్నారు. నీతి న్యాయం అనే సింహాసనం మారి చాలా కాలం అయింది. కీర్తన గ్రంథంలో ఇంకా ఉంటే సింహాసనం నీతి న్యాయాలే. కానీ హెబ్రీ పత్రిక 4:16 వస్తే మనము కనుకరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ఆయన నీతి సింహాసనాన్ని చేరలేదు, కృపాసనం వద్దకు చేరి యేసుక్రీస్తుతో పాటు ఆయన కుడి పార్శ్వాన కూర్చుని పెట్టబడ్డాం. దావీదుని గురించి, మోషేని గురించి, అబ్రహాముని గురించి ప్రసంగాలు చెప్పే వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వారికి ఒకసారి న్యాయం, ఒకసారి కృప. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులకి ఎల్లప్పుడూ కృప.